హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న రేవు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ మూవీ చూసినాక ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం రివెంజ్ డ్రామాలోకి వెళ్ళిపోయి కొంతవరకు స్లో అయింది మూవీ అనిపించింది. కానీ అప్పటికి విలన్ కొడుకుల యొక్క క్యారెక్టరైజేషన్ని కొంతవరకు బాగానే చూపించారు. అవి ఇద్దరు కొడుకులు ఇద్దరు తమ్ముళ్ళని ఏం చేసేస్తారా అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని కొంతవరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్లో అంత బాగా ఎఫెక్ట్స్ పెట్టకపోవడం వల్ల ఒక లో బడ్జెట్ కమర్షియల్ మూవీని చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇది ఒక రేవులో చిన్న పడవ నడుపుకుంటూ ఉన్న వాళ్ళు ఒక పెద్ద పడవను నడిపే కుటుంబానికి మధ్యన ఆధిపత్య పోరు మరియు రివెంజ్ డ్రామా మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఇంట్రెస్టింగ్గా ఇంజిన్ తయారు చేయడం ఇవన్నిటిని బాగా చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య బాండింగ్ మరియు టెలివిజన్, ఆ తర్వాత బోట్ను తయారు చేయడం వీటన్నిటిని కొంచెం బాగానే చూపించారు. విలన్ ఇద్దరు కొడుకుల క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా చూపించారు. వాళ్ళు పిచ్చి వల్ల సైకోలా అనేది అర్థం కాకుండా ఒక డిఫరెంట్గా వాళ్ళిద్దరిని నెరేట్ చేశారు. ఈ మూవీలో మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీని ఒక కమర్షియల్ రివెంజ్ డ్రామాగా ప్లాన్ చేసి ఇందులో ఫైట్స్కి మాత్రం అంతగా ఎఫెక్ట్స్ పెట్టకపోవడం మెయిన్ డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. మూవీలో ఫైట్స్ జరుగుతున్నప్పుడు ఇవేం ఫైట్లు రా బాబు అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఫస్ట్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ మరియు ఆ ఇంజన్ తయారు చేసి ఎలాగైనా సముద్రంలోకి వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి పరమ రొటీన్ కమర్షియల్ మూవీ టైప్లో ఉండటం వల్ల నాకైతే వన్ టైం వాచబుల్ మూవీ అనే ఫీలింగ్ కలిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ నేను ఇచ్చేది 2.25 అవుట్ ఆఫ్ 5. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.